రేషన్ మాఫియాలో పేర్ని నానికి ఉచ్చుబిగుస్తోంది. రేషన్ బియ్యం మాయంపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. పేర్ని నానికి చెందిన గోడాన్ను సీజ్ చేయాలని నిర్ణయించారు. రేషన్ దొంగలను వదిలేది లేదని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. మచిలీపట్నంలో తన గోడౌన్లో ఉన్న రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని పీకల్లోతు కోరుకుపోయారు. మచిలీపట్నంలో నాని ఆధ్వర్యంలో 2 బఫర్ గోడౌన్లు ఉన్నాయి. అతని సతీమణి జయసుధ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. వీటిలో 250 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉంచారు. వైసీపీ ఎమ్మెల్యేగా పేర్ని నాని ఉండటంతో సివిల్ సప్లై అధికారులెవరూ ఆ గోడౌన్ల వైపు వెళ్లలేదు. దీంతో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా పేర్ని నాని అందులో ఉండాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచిన పేర్ని నానికి చెందిన 2 గోడౌన్లలో 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. అయితే దీనికి సంజాయిషీ చెప్పాల్సిన నాని వెంటనే ఆ బియ్యానికి ఎంత రేటు కట్టినా తాను చెల్లిస్తానంటూ అధికారులకు లేఖ రాశారు. తొలి విడతగా ₹1 కోటి డీడీల రూపంలో చెల్లించేశారు. అయితే పేర్ని నాని తన కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 4 పోలీసు బృందాలు వారి ఆచూకీ కోసం గాలించినా దొరక్కపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని సోమవారం తన ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. అంతేకాకుండా మరో 70 లక్షల రూపాయలను కూడా డీడీ రూపంలో అధికారులకు సమర్పించారు. తన గుడౌన్లలో మాయం చేసిన రేషన్ బియ్యానికి మొత్తం ₹1,70,00,000ను పేర్ని నాని అధికారులకు చెల్లించారు. అయితే ఈ కేసులో అరెస్టు చేస్తారనే కారణంతో ఆయన సతీమణి ఆచూకీ మాత్రం తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మరోవైపు ఈ రోజు పేర్ని నానికి చెందిన 2 గోడౌన్లను పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. పేర్ని నాని అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, పేదల బియ్యం తిని పేర్ని నాని నీతి కథలు చెబుతున్నారని రవీంద్ర తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన అక్రమాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని కూడా కొల్లు రవీంద్ర వివరించారు. ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? 3708 బస్తాలు, 187 టన్నులు, 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో, ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. 243 మెట్రిక్ టన్నులు దారి మళ్లించినట్టు ప్రాథమికంగా తేలిందని మనోహర్ చెప్పారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావన్నారు. కేవలం డీడీ ఇచ్చేస్తే సరిపోతుందని అనుకుంటే కుదరదని చట్టపరంగా ముందుకు వెళతామని చెప్పారు. పేర్ని నానికి చెందిన గోడౌన్లలో స్టాక్ రిజిస్టర్లు కూడా ట్యాంపరింగ్ చేశారని వివరించారు. ఈ విచారణ మొత్తం పారదర్శకంగా జరిపిస్తామని నాదెండ్ల చెప్పారు. ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్. ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు, అంటే 4840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత ఖూనీ చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. మరోవైపు పేర్ని నాని అక్రమాలను వెలికి తీయాలని ఇప్పటికే ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. వీటన్నిటిపై ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరుపుతోంది.